కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ చురుకైన ఉద్యమంలో భాగంగా మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కాకినాడ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడంతో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వాదనను నిరసిస్తూ సంతకాల సేకరణ ప్రక్రియను మరింత బలోపేతం చేశారు. ఈ సందర్భంగా శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది కేవలం ఒక సంతకం కాదు, ఇది కోటి గుండెల నిరసన. ప్రైవేటీకరణతో ప్రభుత్వ వైద్య కళాశాలల పాత్ర దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరూ ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడమే ఈ ఉద్యమానికి ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇది సామాన్య ప్రజల కోసం, విద్యార్థుల కోసం మన పోరాటం. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజలలో విస్తృత స్పందనను పొందింది. కాకినాడ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తన స్థిరమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రజల సమర్థనతో ప్రశ్నార్థం తీసుకొని ముందుకు సాగుతోంది. ఈ ఉద్యమం వైద్య విద్యలో ప్రత్యేకతను మరియు ప్రజలకు సమాన అవకాశాలను అందించడానికి కీలక మార్పులు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ఈ ఉద్యమం గట్టి స్థితిలో కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, 8వ వార్డు ఇన్ఛార్జ్ చిట్నీడి నారాయణమూర్తి, 8వ వార్డు ఇన్ఛార్జ్ మరియు కాకినాడ సిటీ ఎస్సీ సేల్ అధ్యక్షుడు బల్లా సూరిబాబు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్న వారి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మా స్థానిక మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు 8వ వార్డు నందు చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి అయితే విశేష ఆదరణ వచ్చి, ఇది మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదు, దీనివల్ల పేద మధ్యతరగతి వర్గాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పేదవాడికి వైద్యం అందకుండా ఎప్పటికీ కూడా ఇది అందని ద్రాక్ష కింద మిగిలిపోతుంది అనే ఉద్దేశంతో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో దానికి మేము అందరం మద్దతు తెలుపుతామని చెప్పి జనం అందరూ కూడా ఎదురుకొచ్చి మాతో చాలా ముందుకొచ్చి మాకు సంతకాలు చేపట్టడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం మరోసారి ఈరోజు మళ్ళీ వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే ఒక పేదవాడు వైద్యం చేయించుకోవడానికి ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు వసూలు చేయడం కోసం టెస్టులని అవన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చదువును ఖర్చు పెట్టి డబ్బులకు వెచ్చించి వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి వైద్యాన్ని ఒక వ్యాపారంగా చూస్తున్నారు తప్ప ఒక సేవ కింద మాత్రం చూడట్లేదు. కానీ అదే ఆలోచించి సుదీర్ఘ పాదయాత్రలు ఎన్ని తెలుసుకుని ఆయన 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎప్పుడు లేకుండా 17 మెడికల్ కాలేజీలు ఆయన తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ రోజున అందుబాటులోకి వచ్చుంటే నిరుపేద విద్యార్థులందరూ కూడా మెరిట్లో, అంటే కేవలం సంవత్సరం 20,000 30,000 ఫీజు, ల్యాబ్కు 50,000 అంటే ₹1,00,000 వాళ్ళు వైద్య విద్యను చదువుకునే అవకాశం ఉంది. అంటే 5 సంవత్సరాలకు వెళ్ళి 5 లక్షల రూపాయలు బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకునేవారు. అలాంటి విద్య ఈరోజు చదువుకోవాలంటే 25 లక్షల రూపాయలు సంవత్సరం కట్టాలంటే 5 సంవత్సరాలకి ₹1,25,00,000 వెచ్చిస్తే గానీ వైద్య విద్య చదువుకోలేని పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, లేకపోతే మా స్థానిక మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మా నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండించి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లడానికి మా ఎందుకు కృషి చేస్తాం. ఈ సంతకాలు ఎన్నైతే వస్తాయి అన్నింటినీ కూడా మేమందరం సేకరించి దీన్ని తీసుకుని మా నాయకుడు గవర్నర్ గారిని కలిసి జీవోని రద్దు చేయమని కోరతానని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా ఉండడం కోసం మా ప్రభుత్వం, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం.